హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమంటే చాలా బాగున్నాం. ఇవాళ వీడియో వచ్చేసి బంగాళదుంప ఫ్రై చేద్దామండి. అంటే మామూలుగా అందరూ చిన్న చిన్న పీసులు కట్ చేసి ఫ్రై చేస్తారు. అది అంత బాగున్నట్టు అనిపించదు, కలిసిపోయి చాలా ఇబ్బందిగా, తినడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఇవి ముక్కల కింద ఫ్రై చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఇంకా పిల్లలైతే ఇంక చెప్పవసరంలా, వాళ్ళ తిని దాంట్లో అంటూ మనకి ఏదన్నా పెద్ద పీస్ వచ్చిందంటే వాళ్ళే ఎగబడి తింటారు. వాళ్ళకి చాలా బాగా యూస్ అవుద్ది, ఇది తింటారు కూడా. అయితే ముందుగా కనిపిస్తున్నాయి ముందు ఇలా చిన్న చిన్న పీసులు, అంటే మరీ అంత చిన్నగా కాకుండా ఈ సైజులో మనం పీసెస్ కట్ చేసుకొని కొంచెము బియ్యం పిండి యాడ్ చేయండి. కొంచెం బియ్యం పిండి, మనకు కావాల్సినంత బియ్యం పిండి, తర్వాత కొంచెం శనగపిండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. కానీ మనం ఏ కుకింగ్ చేసినా చాలా బాగుంటుందండి. మనం ఏది చేసినా కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదైనా సరే, బయట నుండి తెచ్చుకునేదైనా సరే, మనం ఎక్కువగా ఇంట్లో చేసుకునేదే బాగుంటుందండి. కొంచెం కారం, ఎందుకంటే కొంచెం పిల్లలు కూడా తినేటట్టయితే కొంచెం కారం తగ్గించుకోండి. కొంచెం ఆ తర్వాత కొంచెం సాల్ట్. మనం ఇవన్నీ కలిపేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చూసుకోవచ్చు. లేదు మనం సమానంగా వేసుకున్నామంటే వేసేసుకోవచ్చు. తర్వాత కొంచెం కలపండి. మనం స్పూన్లు అవి ఇచ్చుకొని మనం కలపలేమండి. మనకి ఏదైనా మన చెయ్యి ఆయుధం, మనం ఏది చేసినా చేతితో ఇలా కొంచెం వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా ఇట్లకి అన్ని పట్టీలో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అంటే బాగా బంగాళదుంపకు బాగా పడతాయి కాబట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత దీన్ని ఫ్రై చేద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే